వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ క్రిస్పీ వడ అలాగే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. మీరు కనుక ఇలా టిఫిన్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి రెసిపీ చూసేద్దామా? ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న 250 గ్రామ్స్ మినప్పాలు, నెక్స్ట్ 50 గ్రామ్స్ రైస్ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మెత్తగా వేసుకోవాలి. ఒకవేళ మిక్సీ కనుక అది పడకపోతే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, సాఫ్ట్గా. అక్కడ ఏం పలుకులు అలాగే ఏం ఉండకూడదు. అక్కడ వీడియో చూపిస్తున్నా కదా, అలా మొత్తం పప్పు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలా అక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, అలా అంత గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే అది నీట్గా రావు వడ అనేది. ఇప్పుడు ఒక బాలి తీసుకోవాలి. బాలి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అక్కడ ఆయిల్ ఎక్కువ అయింది, అయినా అంత ఆయిల్ మనం యూజ్ చేయము. జస్ట్ అవి ఫ్రై చేసుకోవడానికి, పల్లీలు ఇంకా మిర్చి అవన్నీ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకుందాము. మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిందా అది చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. పల్లీలు వేద్దాము. పల్లీలు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఎక్కువ పెట్టడం వల్ల అవి తొందరగా మాడిపోతాయి. లోపల అట్లాగే పచ్చి వాసన ఉండి అదో చట్నీ టేస్ట్ అంతగా అనిపించదు. మంట తక్కువగా పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. కాస్త పల్లి కలర్ షేడ్ అయ్యాక మనం ఎంత తింటామో కారం దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో పప్పులు కూడా తీసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో ఇక్కడ ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి అలా వేయడం వల్ల చట్నీ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. ఈసారి మీరు కనుక చేసేటప్పుడు అలా ఏమంటారు వాటిని, ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసి అట్లా వేయండి. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అవంతా ఫ్రై అయిపోయాక మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఆయిల్ అట్లాగే పెట్టేసి మొత్తం పప్పు మాత్రమే తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. మొత్తం వేసేసి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మొత్తం మెత్తగా అట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీకి తిరువాత పెడదాం. ఆ తిరువాతలో కొంచెం ఆయిల్ వేసి, ఫస్ట్ ఉంది కదా ఆయిల్, పల్లి ఫ్రై చేసేటప్పుడు మిగిలిన ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పప్పు తిరువాత పెడదాం.
ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు. కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం ఏమైనా ఉన్నప్పుడు మంట కూడా మనం చిన్నగానే పెట్టుకోవాలి. మనం పెట్టినవి కొంచెం ఉన్నప్పుడు మంట పెద్దగా పెట్టడం వల్ల మొత్తం తొందరగా మాడిపోతుంది, స్మెల్ వస్తుంది, ఇంకా బాగోదు. అందుకోసమే తక్కువ మంటలో అక్కడ ఆయిల్ వేడైంది, తిరువాత గింజలు వేసిన. ఇక్కడ చట్నీ తిరువాత గింజలు వేసి కరివేపాకు వేసి చట్నీకి పప్పు తిరువాత పెట్టింది. అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న వడ మిక్స్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, వంట సోడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అసలు ఉప్పు మొత్తం కలిపేసుకోవాలి, నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక సపరేట్ ఇక్కడ బాలీలో ఆయిల్ పెట్టుకుందాం వడ ఫ్రైకి. ఇక్కడ గిన్నెలో వాటర్ ఎందుకున్నాయంటే మనం అట్లా చెయ్యి ఇట్లా వేసి వడ వేయడం వల్ల వడ షేప్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అట్లాగే డ్రైగా వేస్తే చేతికి అతుక్కుంటుంది, పడదు, అసలు ఆయిల్లో పడదు. అలా ప్రతిసారి అలా వాటర్లో డిప్ చేసి వడ వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ వేస్తున్నాను, అన్ని వడలు వేస్తున్నాను, అవన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇవి మాత్రం మీడియం మంటలోనే ఫ్రై చేసుకోవాలి. అక్కడ హైలో పెట్టుకోవద్దు, ఇక్కడ సిమ్లో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి, లోపల అట్లాగే పిండి పిండిగా అనిపిస్తుంది. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ మొత్తం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి. అలా చేయొద్దు, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అంతే, ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయ్యాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్